ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మై నేమ్ ఈజ్ పులి నరహరి. మై ఛానల్ నేమ్ ఈజ్ పులి నరహరి. ఫ్రెండ్స్, నిన్న మనకు కొన్ని అప్డేట్స్ వచ్చాయి. మన యాష్ ముఖారే గారు, ఏది మార్టీ డిగర్మో, క్రిస్ జాన్సన్ గారి లైవ్లో వచ్చాడు, కొన్ని విషయాలు చెప్పాడు. మరియు మనకు మన బ్యాక్ ఆఫీస్లో ఒక పాపప్ కూడా వచ్చింది. దాని గురించి తెలుసుకుందాం. గురువారం ప్రత్యక్ష ప్రసారం, ఉత్తేజకరమైన సమయం ఇక్కడ ఉన్నాయి. మీరు మా అంతర్జాతీయ ప్రత్యక్ష ప్రసార ఈవెంట్కు ఆహ్వానించబడ్డారు. గో ఆఫ్రికా. ఫ్రెండ్స్, ఇది మనకు ఇక్కడ ఓకనెక్ట్లో అంటే లింక్ ఇవ్వబడింది. ఇంకా గురువారం ఏప్రిల్ 25, 2024 వద్ద తూర్పు సమయం మధ్యాహ్నం 2 గంటలకి, 11 AM పసిఫిక్ సమయం, 11:30 PM, 11:30 PM భారతదేశం యొక్క సమయం, 10 PM దుబాయ్ సమయం, 8 PM కైరో ఈజిప్ట్ సమయం, మరియు 8 PM జోహన్నోస్బర్గ్ దక్షిణాఫ్రికా. ఫ్రెండ్స్, దాంట్లో మొడి లింక్ ఇక్కడ పోస్ట్ చేయబడుతుంది అని చెప్పబడింది. ఇది సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ముందుగానే వేరే ఊహించుకోవద్దు. ఈ యొక్క ఈవెంట్ అనేది సరదాగా ఉంటుంది. ఇందులో యాష్ ముఖారే సార్ కూడా వస్తారు కనుక మంచి మనకు విషయాలు కూడా అంటే సరదాగా మాట్లాడుకుంటారు. అందులో మంచి విషయాలు తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మనం కూడా పాల్గొనవచ్చు. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఈవెంట్కు పాల్గొనండి. ఓకేనా? ప్రస్తుతానికి మీరు దీన్ని చూడడానికి ఇష్టపడవచ్చు. ఎందుకంటే మన క్రిస్ జాన్సన్ సార్, క్రిస్ మరియు మార్టీ రచించిన యాష్ ముఖారే సార్ తోటి ఆన్ ప్యాసివ్ లైవ్ను ఆశ్చర్యపరచండి. ఈ యొక్క లింకు మనకు బ్యాక్ ఆఫీస్లోనే పాపప్లో ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క లింకును క్లిక్ చేసి ఆ యొక్క వీడియోని ప్రతి ఒక్కరూ చూడండి. చాలా మంచి విషయాలు మనకు అందులో ఉన్నాయి. కొన్ని విషయాలు నేను మీకు వివరిస్తాను, అది చూడండి. మనకు ప్రతి ఒక్కరు బ్యాక్ ఆఫీస్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క దీని గురించి అంటే ఆ యొక్క వీడియో చూడండి. దాని గురించి మనకు బ్యాక్ ఆఫీస్లో అప్డేట్లో కూడా పోస్ట్ చేయబడింది. కావున ప్రతి ఒక్కరూ మీరు బ్యాక్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి తనిఖీ చేయండి, చూడండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా చూసి దాన్ని తెలుసుకోవడంలో ఉండే తృప్తి వేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఐడిని ఓపెన్ చేసి చూసుకోండి. ప్రతి అప్డేట్ను మీరు తప్పకుండా తనిఖీ చేయండి. ఈ యొక్క పోస్ట్ ఎవరు చేసిందయ్యా అంటే డాన్ స్ట్రీట్, యునైటెడ్ స్టేట్స్. ఓకనెక్ట్ అనేది ప్రాథమికంగా ఉచితంగా ఇవ్వబడుతుంది మరియు ఇది ప్రతిరోజు మెరుగుపడుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఉచితంగానే ఇస్తున్నారు. మనకు ప్రతిరోజు ఇది కొన్ని అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే అందులో చాలా అప్డేట్స్ జరుగుతున్నాయి. మనకు కెమెరా కానీ ప్రతిదీ చాలా అప్డేట్స్ వస్తున్నాయి. ఇది ఎవరైతే ఓకనెక్ట్ నిర్వహిస్తున్నారో, ఓకనెక్ట్లో పాల్గొంటున్నారో వారికి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీకు ఒకవేళ ఇప్పటివరకు మీరు ఈ ఓకనెక్ట్ను వాడకపోతే ప్రతి ఒక్కరు ఒకసారి ప్రయత్నించండి, తప్పేమి లేదు. ఎందుకంటే మీరు కూడా ఒక మీటింగ్ పెట్టి చూడండి, అందులో ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. చాలామంది కాకుండా మీ ఫ్రెండ్స్ తోటైనా, మీ ఫ్యామిలీతోటైనా, మీ బంధువులతోటైనా ఒక మీటింగ్ పెట్టి చూడండి, అప్పుడు బాగుంటుంది. కొంతమంది కస్టమర్ల ద్వారా ఓకనెక్ట్లో పెట్టిన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించారు. అంటే ఓకనెక్ట్కు పెట్టిన దానికంటే ఎక్కువ సంపాదించిందంట. అంటే ఆ ఒక్క ఓకనెక్ట్ అనేది అంత ఇది. కాబట్టి మేము ఆ విధంగా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. గెలిచేది కొందరే ఉండాల్సిన అవసరం లేదు. అంటే కొందరే గెలవాల్సిన అవసరం లేదు అని చెప్తుండు.
ఒక మంచి మార్గం ఉంది. కొన్ని సాంప్రదాయ మార్గాలు మంచివి అయితే కొన్ని మంచివి కావచ్చు. అంటే మనకు మార్గం మంచిగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క మార్గంతో మనం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్టు. అలా మంచి విషయాలు ఈ యొక్క దీంట్లో మనకు తెలియజేయడం జరిగింది. యాష్ సార్ యొక్క ఒక ఫ్రెండ్ ఒక రాజకీయ పార్టీలో కూడా పాల్గొన్నాడంట. అంటే అతను నిరాశ్రయులకు ఆసరా ఇవ్వడానికి ఆయన చాలా వర్క్ చేశాడట. అలాంటి వాళ్ళు చాలా మిలియన్ల కొద్ది ఉన్నారని చెప్తున్నారు. నిరాశ్రయులైన వారి సంఖ్య మనకు తెలిసిన దానికంటే చాలా ఎక్కువ అని చెప్తున్నారు. అలాగే మనకు ఈ 10 రోజులలో కొన్ని మంచి అప్డేట్స్, అంటే రాబోయే 10 రోజులలో ఒక ప్రధాన పురోగతిని మరియు మేము మధ్యలో మరొకటి పంచుకోబోతున్నాము. అంటే ఈ వచ్చే 10 రోజులల్లో మరియు మే మధ్యలో ఒకటి పంచుకోబోతున్నామని మన యాష్ గారు చెప్పారు. మరియు అంటే ముందే ఎందుకు ఇవి చెప్పట్లేదు అని అంటే కొన్ని ఇదివరకు చెప్పి కొన్ని ఫెయిల్ అయ్యేసరికి కొందరు ఇలా కామెంట్స్ పెట్టడం అలా జరిగింది. కాబట్టి అది అప్పుడే చెప్దామని ఆ సార్ యొక్క మనసులో ఉన్న మాట చెప్తుండు. ప్రతి ఒక్కరు గమనించండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి మన గురించే చేస్తుండు. ఈ యొక్క ఫౌండర్స్ గెలుపు గురించే చేస్తుండు. ప్రతిదీ మన గురించి చాలా కష్టపడుతుండనేది మీరు ఒకటి గమనించండి. ప్రతి ఒక్కరం మనము బ్యాక్ ఆఫీస్లో ఉన్న అప్డేట్స్ను చూద్దాము. మరియు మనము అనుకున్నవి, అంటే మనం ప్రతి ఒక్కరం ఆలోచించేది ఏంటి అంటే మన పెండింగ్లో ఉన్న పేమెంట్స్ అవన్నీ మనకు 1 by 1 సాల్వ్ అవుకుంటూ వెళ్తాయి. దాని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. మనకు ఎప్పుడైనా మనకు ఈ యొక్క ప్రకటన చేసే అవకాశం ఉంది కాబట్టి మనం ఎవరం కూడా చింతించాల్సిన అవసరం లేదు. మనకు వచ్చే అంటే ఈ 10 days మళ్ళీ ఇంకొక 15 days, అంటే వచ్చే మంత్ నెల మధ్యన వరకు మనకు చాలా మంచి విషయాలు వస్తాయని మనం అనుకుందాం. అంతేగాని మళ్ళీ ఏదో ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ రాకపోతే మళ్ళీ మనం వేరే విధంగా ఆలోచించకూడదు. ప్రతి అప్డేట్ను మనం చూసుకుంటూ వెళ్దాం. మన సార్ ఇచ్చే ప్రతి అప్డేట్ను మనము ఆహ్వానించుకుంటూ ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇది మంచి, మనం ఈ యొక్క ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్కరం నిజంగా అదృష్టవంతులం. ఎందుకంటే ఇలాంటి ప్లాట్ఫామ్ మనకు దొరికింది అని అంటే మనము ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం కాబట్టే దొరికింది. ఇందులో మనం వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ అనే నినాదంతో మన కంపెనీ ఉంది. కాబట్టి మనం మన యొక్క ఇదే కాకుండా ముందు వచ్చే తరతరాలకు ఒక మంచి టెక్నాలజీని ఇవ్వాలని, మంచి టూల్స్ వాళ్ళకు ఇవ్వాలని మనం మంచిగా కోరుకుంటూ, నిజంగా మనం ఫౌండర్స్ అనే వాళ్ళం మామూలు వ్యక్తులం కాదు, ఒక శక్తి లాంటి వాళ్ళం. ఎందుకంటే ఒక్కొక్క ఫౌండరు ఎన్నో వేల జీవితాలను వెలిగించవచ్చు. అలాంటి అవకాశం మనకు ఫౌండర్ అవకాశం దొరికింది కాబట్టి ప్రతి ఒక్కరం గర్వంగా చెప్పుకుందాము, నేను ఒక ఆన్ ప్యాసివ్ ఫౌండర్ని అని, పార్ట్ ఆఫ్ ద ఆన్ ప్యాసివ్ అని గర్వంగా చెప్పుకోండి. ఎందుకంటే ఇది మామూలు ప్లాట్ఫామ్ కాదు ఫ్రెండ్స్. మన ఆలోచనలకు, అంటే మన ఆలోచనలకు అందనటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్. అందుకే థింక్ బిగ్గర్, మీరు మీ యొక్క ఆలోచన అనేది ఇంకా పెద్దగా ఉండాలి అని మనం ప్రతి ఒక్కరం మంచి ఆలోచనలతోటి మంచి దారిలో వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా మంచి అప్డేట్స్ వచ్చిన కొద్దీ నేను మీకు ఇస్తుంటాను. దాంట్లో ఇదేం లేదు. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మీరు ఏదైనా కామెంట్ పెట్టినా కూడా మీకు నేను
99% మీకు ఇస్తాను. ఒకవేళ నాకు తెలియకపోతే నా పై అప్లైనర్స్ అంటే పైన ఉన్న వాళ్ళను తెలుసుకోనైనా కూడా మీకు సమాధానం ఇస్తాను. కానీ ఇంకా నెగిటివ్ క్వశ్చన్స్ మాత్రం అడగకండి. ఎందుకంటే ఈ నెగిటివ్ క్వశ్చన్స్ అడుగుతుండ్రు అంటే మీరు దీని మీద మీకు పట్టు లేదని అర్థం. ఎందుకంటే నేను 4 సంవత్సరాల నుండి నేను దీన్ని చూసుకుంటూ చదువుకుంటూ వస్తున్నాను. ఇంకా మనం నెగిటివ్ మాట్లాడితే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు మంచిగా ఆలోచించండి. ఇందులో మీరు నష్టపోయేది ఏమీ లేదు. మీరు ఇప్పుడు కాకుండా ఇంకో నెలకైనా 2 నెలలకైనా ఎప్పటికైనా కూడా మీరు మంచి స్థితిలోకి వెళ్తారు. అప్పుడు నేను నిజంగా కొన్ని మాట్లాడాను, కొన్ని తప్పుగా మాట్లాడాను అని మీరే ప్రాయశ్చిత్తపడతారు. కావున ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతోటి ముందుకు వెళ్ళండి. ప్రతి ఒక్కరూ మనం ఈ యొక్క ఆన్ ప్యాసివ్లో ప్రతి ఒక్కరం విన్ అవుతాము. ఆల్రెడీ అయ్యాము. జస్ట్ ఏమున్నా కూడా మనకి ఆర్థికంగా కొంచెం రావడానికి మనం ప్రతి ఒక్కరం చూసేది. అది ప్రతి ఒక్కరికి అందరికీ వస్తుంది. దాంట్లో సందేహం అనేది లేదు. కొంచెం వెనుక ముందు కావచ్చు కానీ మీరు కంపల్సరీ విన్ అవుతారు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండుతాయి. మీరే కాకుండా అంటే మీ జీవితంలో వెలుగు అనేది నిండినప్పుడు అంటే ఆ జ్యోతి అనేది మీకు ప్రజ్వలినప్పుడు ఆ జ్యోతితోటి ఇంకా ఎన్నో వేల జ్యోతులను వెలిగిస్తారు ఇంకా. కాబట్టి మీరు ఏమాత్రం వేరే విధంగా ఆలోచించకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరం విన్ అయిపోయాము. థ్యాంక్ యూ. డన్ డీల్. ఈ యొక్క మన ప్లాట్ఫామ్ అనేది డన్ డీలు. మన యాష్ సారు 24 గంటలు మన గురించే ఈ యొక్క అంటే గెలిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు అంటాడు నేను డూ ఆర్ డై అంటే ఒక్కసారి ఆలోచించండి. అసలు సార్ మంచిగా ఉండాలి, మనందరికీ మంచి చేయాలి. ఇంకా మనం అందరం ప్రతి ఒక్కరం మంచిగా ముందుకు వెళ్ళాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మన అందరి ఆశీస్సులతోటి సారు హ్యాపీగా ఉండాలని ఇంకా మంచి మిరాకిల్స్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క మన ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.